నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మై టీడీపీ యాప్లో పుంగనూరును మొదటి స్థానంలో నిలిపిన చెన్నకేశవ నాయుడు. రూఫ్ టాప్ సోలార్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పశువుల సంరక్షణకు పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ మనోహర్. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో రాజకీయ పార్టీల వారి సహకారం అవసరం. డిటి రమేష్. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ క్రింద 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో హరిత ఆంధ్రప్రదేశ్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 50% అటవీ విస్తీర్ణాన్ని సాధించడానికి పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వన మహోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం పచ్చదనం 34% మరియు సాధించే లక్ష్యం మధ్యంతరాన్ని తగ్గించడంపై మెరుగైన ప్రకృతి దృశ్య నిర్వహణ నుంచి ఆర్థిక అవకాశాలను పెంచడం, అటవీ ప్రకృతి దృశ్యాల పర్యావరణ వ్యవస్థ ఆధారిత నిర్వహణను బలోపేతం చేయాలని తెలిపారు. సెకండ్ అవుట్పుట్ డిఎంఎఫ్ ఫండ్ యూజ్ చేయడం. డిఎంఎఫ్ ఫండ్స్లో ఈ సోలార్ సిస్టమ్ ఆర్ ట్రెంచెస్ పర్మిషన్ ఇవ్వడం. సో ఖచ్చితంగా 10th May వరకు శాంక్షన్స్ అవ్వాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ వీ హావ్ డిస్కస్డ్ ఇస్ ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అదర్ ఇష్యూస్ అండ్ సబ్ డివిజనల్ లెవెల్ డిఎల్సీ మీటింగ్ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి మీటింగ్ పెట్టడం డిస్ట్రిక్ట్ లెవెల్ సో దట్ పట్టా ప్రూవ్ చేయడం. ఆల్సో రోడ్స్ కానీ ఎప్పుడైనా ఏమైనా చేస్తే ఆనర్ ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఇస్ అవర్ బాధ్యత. ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, బట్ రూల్ ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ నీడ్. సిమిలర్లీ డిఆర్ఓ సూపరింటెండెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ దాట్ మీరు ఈ కమిటీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి రిపోర్ట్ కావాలి అని తీసుకోవచ్చు. సెకండ్, కంపల్సరీ ఫారెస్టేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు. ఫోకస్ పెడితే ఖచ్చితంగా అక్కడ మనకి లాభమే, స్టేట్కి కూడా లాభమే. సో దిస్ విల్ బి ఆన్ వెడ్నెస్డే అండ్ డీటెయిల్గా ఎస్టిమేషన్ చేసుకుని ఎక్సైజ్ కరెక్ట్ ఉంటేనే సీఎం మీద మాట్లాడతాం, లేకపోతే మాట్లాడలేము. ఓకే, సో యూ హావ్ టు టేక్ కేర్. Also checked and issues were discussed for Kukum constituency and we have discussed and it is requested that under the ambit of rules only kindly allow us. ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ జరగాలి. లేబర్ ప్లస్ ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏమి స్కీమ్ లేకపోతే ఏం పని చేయాలి. సో రియలైన్ యువర్ పీపుల్ సో దట్ నెక్స్ట్ మంత్ మనకి తెలుస్తుంది ఎంత మటుకు రియలైన్మెంట్, ఎంత మటుకు మన వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడ ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెస్ ఇన్ఫార్మ్ ద డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ టు కోఆర్డినేట్, circulate a proposal for 20 lakh where sitting places for pagodas, especially who comes from outside, toilet facility, as well as if the saving happens in 20 lakh, children play equipment may be made because it's a very very important facility and చాలా మంది బయట నుంచి కూడా వస్తున్నారు. And these funds are available with us. Already have communicated their next is also the same kind of other one category B is the forest land mentioned as a revenue records. Adavi Gutta and category C is forest like areas. So in that we have already completed category A and B. రోడ్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమణ హెచ్చరించారు. పొంగనూరు పట్టణంలో పోలీసులు బుధవారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడ్, నో హెల్మెట్ డ్రైవింగ్,
ఓవర్ స్పీడ్తో వెళ్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. వాళ్ళ హెల్మెట్ ఒకటే తీసినారు. ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ పిలుపునిచ్చారు. బుధవారం పుగనూరు సివిల్ సప్లైస్ పాయింట్ వద్ద నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి హమాలీ వర్కర్స్తో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఏప్రిల్ 26 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో జరుగుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నాయి. లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక వర్గం 100 ఏళ్ల కిందట సాధించుకున్న హక్కులన్నింటినీ కాల రాస్తున్నాయని, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్లకు అధిక లాభాలు చేకూరుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం శ్రమశక్తి నీతి 2005 అనే డాక్యుమెంట్ను విడుదల చేసిందన్నారు. దీని ద్వారా శ్రమ చేయడమే కార్మికుల బాధ్యత, ప్రతిఫలం ఆశించరాదు అనే కర్మ సిద్ధాంతాన్ని తమ నినాదంగా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నాయి. వాటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. హమాలీ వర్కర్స్ రెడ్డెప్ప, ఫలని, తిరుమలై, వీరమణి, విజయ్, గంగాధర్, బాలాజీ, సదాశివ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వేసవిలో పాడి రైతులు పశువుల సంరక్షణపై ప్రత్యేక మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ సూచించారు. బుధవారం ఆయన కేసీటీవీతో మాట్లాడారు. వేసవిలో పశువుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులను మేత కోసం పొలాలు, అడవుల్లోకి తీసుకువెళ్తారు. వేసవిలో ఇలా చేయడం వల్ల పశువులు అధిక వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతాయి. పశువులు ఎక్కువ సమయం ఎండలో ఉండటం, త్రాగునీరు పూర్తి స్థాయిలో లభించకపోవడం వల్ల వడదెబ్బకు గురవుతాయి. ప్రధానంగా ఉదయం 6 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య కాలంలోనే పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్ళాలి. మిగిలిన సమయంలో పాకలో కట్టేసి మేపడం చాలా మంచిది. పశువులు త్రాగే నీరు పుష్కలంగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు అన్ని వేళలా పశువులకి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాడి రైతులు ఈ జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పశు పోషకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలం బాగా తాపం ఎక్కువగా ఉంటున్నది. ఈ వేసవిలో మన పశువులను లేదా జీవాలను పెంపకంలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను మీ అందరికీ కూడా కేసీటీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మన పశువులను కావచ్చు, జీవాలను కావచ్చు, ఉదయం పూట కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మేతకు బయటకు తీసుకెళ్ళడం ఎంతైనా ముఖ్యం. అదేవిధంగా పాకలు మనకు సౌకర్యం ఉన్నట్లయితే పాకల్లో కానీ షెడ్లలో కానీ మేతను ఉంచి మేపడం ఇంకా ఉత్తమం. పాకల చుట్టుపక్కల కూడా చల్లని నీడనిచ్చే చెట్లను పెంచుకుంటే ఈ వేసవి నుంచి కూడా కొంచెం చల్లటిగా వాతావరణం కల్పించినట్లుగా అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పగటిపూట గోనె సంచులను తడిపి పాకల చుట్టూ కట్టుకున్నట్లయితే ఈ గాలికి చల్లని గాలి వీచడం వల్ల వడదెబ్బ తగలకుండా కూడా మనము జీవాలను కానీ పశువులను కానీ రక్షించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వేసవిలో చల్లటి తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలి. పశువుల్లో అయితే 50 నుంచి 60 లీటర్ల వాటర్ ఒక్కొక్క పశువుకు అవసరమవుతుంది. అదేవిధంగా గొర్రెల్లో అయితే 3 నుంచి 7 లీటర్ల తాగునీటి వసతి మనము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేట్టుగా మనము చూసుకోవాలి. ఒకవేళ పాకలు షెడ్లు లేని స్తోమత లేని వాళ్ళు చెట్ల నీడల్లోనైనా సరే ఈ వేసవికాలము ముగిసేంత వరకు మనము ఉంచి మేపుకుంటే ఎంతైనా మంచిది. ముఖ్యంగా తేలిగ్గా జీర్ణం అవ్వడం కోసము మేత విషయంలో గడ్డి కత్తిరించి యంత్రాల ద్వారా చాఫింగ్ చేసినటువంటి గడ్డి వేసినట్లయితే ఈజీగా తేలిగ్గా జీర్ణమయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే దాణా విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా తేమ చేసి తడి చేసినటువంటి దాణాన్ని ఇచ్చినట్లయితే తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అదేవిధంగా వేసవిలో కొంచెం డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండటం ఉంటుంది కాబట్టి ఖనిజ లవణ మిశ్రమంతో కూడినటువంటి బ్లాక్స్ని కనుక మనం అందుబాటులో ఉన్నట్లయితే అవి పశువులు నాకడం ద్వారా మినరల్స్ శరీరం నుంచి కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీరసపడిపోకుండా ఉండడానికి కూడా మనము అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఈ యొక్క జాగ్రత్తలన్నింటినీ మనం తీసుకొని ఈ వేసవి కాలంలో మనము మన పశువులను పోషించుకోవాలని ఈ కేసీటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫల పుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. నడిచే దీపం హారని గుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆకాశాన ఆమణి దీపాలే ముత్తైదు ఉంచారు ఆకాశాన ఆమణి దీపాలే ముత్తైదు ఉంచారు ఈ కోనేట కొన్నారు ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలను కొన్నారు ఏదైనా మై టీడీపీ యాప్లో మొదటి స్థానం సాధించిన పొంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్నకేశవ నాయుడికి మంత్రి నారా లోకేష్ సైకిల్ను బహుమతిగా అందజేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టీడీపీ యాప్లో పొంగనూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగానే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి నారా లోకేష్ నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ని బహుమతిగా పంపించడం జరిగింది. దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు చెన్నకేశవ నాయుడుకి అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. చెన్నకేశవ నాయుడుని అభినందించి సత్కరించారు. పొంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పురి రమేష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జంపాల మోహన్ నాయుడు, బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి అకీం కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాతో పాటు ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 100% పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఎన్నికల డీటీ మోహన్ విజ్ఞప్తి చేశారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చని తెలిపారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో 74.38% పురోగతిని సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు. కానీ నా ఓటు ఇంతకు ముందు కూడా రామూర్ నగర్లో కానీ కుబుదల కంపంలో కానీ గోకుల్ దగ్గర కానివ్వండి టౌన్లో వేరే చోట్ల అది మైగ్రేట్ వేయలేకపోతున్నాం, అది తీయలేకపోతున్నాం. చాలా ఓట్లు డూప్లికేషన్స్ మ్యాక్సిమం తీసేసాం నా వాళ్ళే ఇప్పుడు మైగ్రేట్ చేయడం. ఇది ప్రతి నెల జరిగే పొలిటికల్ పార్టీ మీటింగ్లానే మనం ఈ నెల కూడా పెట్టుకున్నాము. ప్రతి నెల ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం మనం పెట్టుకుంటా ఉన్నాం. మన పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మనకి ఏదైతే సజెషన్స్ ఇస్తారో, సలహాలు ఇస్తారో ఆ సలహాలు ముందుకు తీసుకెళ్తూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఎస్ఐఆర్ చేయడానికి వాళ్ళ సలహాలు తీసుకొని ఇంకా బెటర్గా మన ఎస్ఐఆర్ ఎలా చేయగలమో అని ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన సలహాలు, ఏదైనా సజెషన్స్
ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకే తెలుస్తాయి మనకన్నా ఎక్కువగా, ఎంప్లాయీస్ కన్నా ఎక్కువగా. పొలిటికల్గా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి, రూరల్లోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకే మనకన్నా ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ సజెషన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలా వెళ్ళి మనం ఇప్పటికీ పొంగనూరు నాకు తెలిసి మన జిల్లాలో మనమే హైయెస్ట్ SIR మ్యాపింగ్లో ఉన్నాము. ఇది ఇలానే కొనసాగుతుంది. క్రెడిట్ అంతా మన ERO మేడం గారికి, మన తహసీల్దార్ గారు, మన BLOలకి చెందుతుందని నేను చెప్తా ఉన్నాను. అలానే క్లైమ్స్ కూడా మనదేమంతా ఎక్కువ పెండెన్సీ ఏం లేదు మిగిలిన కాన్స్టిట్యున్సీలతో పోల్చుకున్నా కూడా. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సరస్వతి అన్నారు. పుంగనూరు పట్టణం చింతల వీధి పురపాలక ప్రాథమిక పాఠశాలలో బుధవారం 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలన్నారు. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు లావణ్య, అశోక్ కుమార్, తల్లిదండ్రులు లక్ష్మీదేవి, హేమలత, దేవమ్మ, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు. యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత
అవగాహన కల్పించడంతో పాటు మండల గ్రామస్థాయి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్ క్యాప్, జిల్లా పరిషత్, రెస్కో, డిఆర్డీఏ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 3వ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చని, ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అవకాశంపై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల గ్రామ స్థాయిలో కమిటీల కృషి ఎంతో అవసరమన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ వారు మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు శ్రీనిధి, ఉన్నతి బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా మొదట కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశం ఉన్న మేర సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అన్ని శాఖల జిల్లా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మై టీడీపీ యాప్లో పుంగనూరును మొదటి స్థానంలో నిలిపిన చెన్నకేశవ నాయుడు. రూఫ్ టాప్ సోలార్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పశువుల సంరక్షణకు పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ మనోహర్. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో రాజకీయ పార్టీల వారి సహకారం అవసరం. డిటి రమేష్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.